యూట్యూబ్ శ్రోతలు శ్రోతలకు భగవద్గీత ధారావాహిక 11వ భాగానికి ప్రవచనాలకు స్వాగతం సుస్వాగతం. ప్రియమైన శ్రోతల్లారా, ఈ భగవద్గీత వ్యాస భగవానులు భగవద్గీతను అద్వైతామృత వర్షిణిగా అభివర్ణించినట్టు. అద్వైతం అనేటువంటి జ్ఞానామృతాన్ని వర్షించున్నది అని భగవద్గీతను గురించి వివరిస్తున్నారు వ్యాసుల వారు. మరి ఇప్పుడు అద్వైతం యొక్క సూక్ష్మం ఏమిటి అన్నది ముందు మనం తెలుసుకుంటే ఈ వేదాంత అద్వైతామృత వర్షిణనే వేదాంత విచార శ్లోకాలు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. అందుకే కొంచెం ఆ విషయం పైన మనం ప్రకాశం వెదజల్లాం. అద్వైతం అంటే ఏమిటి? అద్వైతం అంటే తద్వస్తు, తత్పదార్థము, పరమాత్మ. ఆ పరమాత్మకు భిన్నంగా ఇతరంగా ఏది ఊహించుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే పరమాత్మ సర్వం తానైనవాడు అవుతూ అందరి హృదయాలలో ప్రతిష్ఠితమై ఉన్నటువంటి వాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేషార్జున తిష్టతి అన్నట్టు. అందరి హృదయాల్లో చైతన్యమై ప్రకాశిస్తున్నది ఒకే ఆత్మతత్వం. ఒకే ఆత్మ ప్రతిష్ఠితమై ఉంది. ఇట్టి ఈశ్వర చైతన్యం అంటే ఈ సర్వము దృశ్యములంతా ఎవరి ఐశ్వర్యములై ఉన్నాయో వాడే ఈశ్వరుడు. ఒకే పరమాత్మ అందరి హృదయాల్లో ఎలా ప్రతిష్ఠితమై ఉంటాడనే మాటకు మనం వివరించుకుంటే ఒక దృష్టాంతం ద్వారా దీన్ని అవగతం చేసుకోవచ్చు. ఉదాహరణకి మనం ఈశ్వర సర్వభూతం హృదయేశ్వర్యం అన్ని హృదయాల లోపల ప్రకాశిస్తున్నది పరమాత్మ తత్వమే అంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా మిట్ట మధ్యాహ్నం వేళ మేఘరహితమైనటువంటి సూర్యప్రకాశం ఆకాశంలో వెలుగొందుతున్నప్పుడు 1000 కుండలు పాత్రలు ఏవే కానీ వాటన్నిటి లోపల నీళ్లు నింపి పెట్టాలి. మనం పెట్టినప్పుడు సూర్యుడు ఒక్కడే కానీ ప్రతి కుండలో ఎట్లయితే సూర్యుని యొక్క ప్రతిబింబం సంపూర్ణ రీతి లోపల ప్రతిబింబిస్తూ మనకు కనిపిస్తూ ఉంటుందో అలాగే ఈ దేహాలు ఎన్ని ఉన్నప్పటికైనా ఆ దేహాలన్నిటి లోపల ప్రకాశిస్తున్నటువంటిది ఒకే పరమాత్మ తత్వము అనేది మనకు దృష్టాంతానికి అర్థం చేసుకోవాలన్నట్టు. అదే రకంగా ఒక బీజం భూమిలో విత్తినప్పుడు ఆ బీజం విచ్ఛిన్నమై అలాంటి అనేక అసంఖ్యాకమైనటువంటి బీజాల యొక్క ఉత్పత్తికి ఆ విచ్ఛిన్నమైన బీజమే కారణమవుతుందన్నట్టు. బీజం లోపల నుండి వచ్చినటువంటి ప్రతి బీజాన్ని కూడా సంపూర్ణ పునరుత్పాదక సామర్థ్యం ఎట్లయితే ఉంటుందో ఒకే బీజం లోపల నుండి అలాంటి ఆకృతిని పోలిన ఎన్నో బీజాలు ఎట్లా బయటకు వస్తూ ఉన్నాయో అట్లాగే పరమాత్ముని యొక్క తత్వం. అట్టి ఈశ్వర చైతన్యం అంటే ఈ సర్వం దృశ్యములంతా ఎవరి ఐశ్వర్యమై ఉందో వాడే ఈశ్వరుడు. ఈశ్వర శక్తి నిదర్శనములే అందరి ఆత్మలు. ఈ దేహం ధరించి వచ్చిన వారు ఎంతటి వారైనా వారి దేహ పతనం తప్పదు. అలాగే వారి ఆత్మలకు పతనమే లేదు. కాలాతీతమై వెలుగొందుచున్న పరాత్పర తత్వం ఏదైతుందో ఇట్టి ఏకమేవ అద్వితీయం బ్రహ్మభావాన్ని ప్రతిబింబింపజేస్తూ ఒకటే బ్రహ్మమైన అన్నిటిలో వ్యాపించినటువంటి భావాన్ని ప్రతిబింబింపజేస్తూ ఈ శ్లోకం 2వ అధ్యాయం 19వ శ్లోకం కొనసాగింపు ఉంది.
శ్లోకం. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తవ న విజానీతో నాయం హంతి నహన్యతే. దీని తాత్పర్యం ఏంటంటే, ఎవడి ఆత్మను చంపువానినిగా ఎరంగునో లేక ఎవడు చంపబడువానినిగా భావించునో వారిరువురును వాస్తవమెరంగిన వారు కాదు. యథార్థముగా ఈ ఆత్మ దేనిని చంపుట లేదు, దేని చేతను చంపబడుట లేదు అంటున్నాడు అన్నట్టు. అయితే శ్లోకం తాత్పర్యమైంది. దీనికి అంతరార్థం చూసుకోండి. చచ్చేవానిలో చావు లేనిది ఆత్మ, చంపేవానిలోనూ చావు లేనిది ఆత్మ. ఇలా పరమాత్మ వ్యక్త రూపమే ఆత్మలు. అన్నిటిలోపల ఇంతవరకు చెప్పినట్టు నీరు బుడగల్లాగా నీటిలో బుడగల్లాగా ఇద్దరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అయినప్పుడు, ఇంకొక్కటే లేనప్పుడు, కానప్పుడు చచ్చేవాడు లేడు, చంపేవాడు లేడు. చంపడము చావడము అంతా దేహాత్మలే, ప్రకృతి వికారాలే తప్ప ఇవి ఇరువురి ఆత్మకు వర్తించనివి. ఏంటిది? చంపడము చావడం అంతా ఈ దేహధర్మాలే, ప్రకృతి వికారాలే తప్ప ఇవి ఇరువురి ఆత్మకు వర్తించనివి. ఆత్మ దృశ్యాతీతమైనటువంటిది. దృశ్య వికారాలు అదృశ్య ఆత్మకు వర్తించవు అన్నదే ఈ శ్లోకం యొక్క సారాంశం అన్నట్టు. ఇలా చంపడము చావడముతో తాదాత్మ్యము చెందువారు ఎవరైతే ఉంటారో, అంటే దేహ తాదాత్మ్యం అన్నట్టు, చంపడము చావడము అనే దేహ తాదాత్మ్యముతో ఉండువారు, ఇటువంటి తాదాత్మ్యానికి చెందినటువంటి వారు ఆత్మతత్వం ఎరగని వారే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఎందుకంటే చావడానికి చంపడానికి వేరే వేరే అనేటువంటిది లేదు. ఏకమేవ ఉన్నది ఒక్కటే, అద్వితీయం బ్రహ్మ. రెండవ దానికి ఆస్కారం లేకుండా ఉన్నది ఒకే ఒక వస్తువు, అదే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు చంపడము చావడము నిరర్థకమైన విషయాలే, ఇరువురు అజ్ఞానులే అన్నది ఈ శ్లోకం యొక్క సారాంశం. ఇక 20వ శ్లోకంకి వచ్చేస్తే, 20వ శ్లోకంలో ఇంకా కొంచెం క్లియర్గా ఈ విషయం ఉందన్నట్టు. మొత్తం మీద న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వాన భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. తాత్పర్యం: ఈ ఆత్మ ఎప్పుడునూ పుట్టుట లేదు, చచ్చుట లేదు. ఇది వరకు లేకుండా మరలా క్రొత్తగా కలుగువాడు కాదు. ఈతడు జనన మరణములు లేనివాడు, శాశ్వతుడు, పురాతనుడు. శరీరము చంపబడినను ఈతడు చంపబడుట లేదు. 2వ అధ్యాయం 20వ శ్లోకం అన్నట్టు. ఇది చాలా నిగూఢమైనటువంటి శ్లోకం. ఈ ఆత్మ ఎప్పుడునూ పుట్టుట లేదు కాబట్టి ఏ దానికి పుట్టుక లేదు, దానికి చావు అనేది ఉండదు. ఇది సిద్ధాంతం అన్నట్టు. ఇదివరకు లేకుండి క్రొత్తగా కలుగువాడు కాదు. ఇతడు జనమరణం లేనివాడు, శాశ్వతుడు, పురాతనుడు. శరీరం విచ్ఛిన్నమైన ఏమి కానిదే ఆత్మ. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఈ శ్లోకంలో వివరించినవన్నీ కాల సంబంధమైనవి. పరమాత్మ కాలానికే కాలుడు, కాలాతీతుడు. ఇక కాలం అన్నది కేవలము మనసుతో కల్పింపబడినది. మనసు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు తూపింపజేయునదే మనస్సు. ఉదాహరణకు స్వప్న దృష్టాంతం లాంటిది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అన్న 3 అవస్థల్లో కూడా 3 రకాలుగా మనసు కాలాన్ని కల్పించుకుంటూ ఉంటుంది. మనసు ఉంటేనే కాలం ఉన్నది, మనసు లేకపోతే కాలము లేదు.
కాలం అనేటువంటి దాన్ని ఒక గడియారం ఎట్లా మనం పెట్టుకున్నామో ఈ మనసు అలాంటిదే. ఈ మనసు కల్పించుకున్నదే కాలం అన్నట్టు. ఎట్లా ఎగ్జాంపుల్గా మనసు గాఢ నిద్రలో కాలం ఎరగదు. మనిషి నిద్రపోయినప్పుడు ఏ టైం పడుకున్నాం ఏ టైం లేచినాం అనేది కాలం అక్కడ నిల్ అయిపోతుంది. ఇకపోతే రెండవ అవస్థ స్వప్నం ఉంది. అంటే 3 అవస్థలు ఉన్నాయి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని. మొదలు గాఢ నిద్ర మనం తెలుసుకుంటే అక్కడ కాలం అనే ఎరుకనే ఉండదు. స్వప్నం లోపల అసత్య కల్పనలతో ఉంటుంది. స్వప్నం లోపల కాలము అసత్య కల్పనలతో ఉండదు. క్షణకాలం పడుతుందో లేదో స్వప్నం, కానీ మనం ఏదో దేశం పోయినట్లు, అక్కడ ఇంకొక దృశ్యాన్ని చూసినట్లు, వేలాది కిలోమీటర్ల దూరం లోపల మనం పోయి వాళ్ళతో మాట్లాడినట్టు, ఇంకా ఏమో జరిగినట్టు మనం కలలు కంటూ ఉంటాం. మొత్తం కళ లోపల కాలం ఎక్కడున్నట్టు పండుకున్న క్షణం లోపలనే ఎన్ని క్షణాలు మనకు స్వప్నం వస్తుంది. కానీ ఒకవేళ స్వప్న దృశ్యాలని మనం విశ్లేషించుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది, అది ఎంతో కాలం పట్టినట్టు అవుతుంది అన్నట్టు. ఏదో నిమిషాల క్షణాల లోపలనే మళ్ళీ స్వప్నం తీరుకుంటాం. కాబట్టి అక్కడ కూడా లేని కాలాన్ని, గడవని కాలాన్ని గడిపినట్లు మనకు కనిపిస్తూ ఉన్న స్వప్నంలో ఉంటుంది. ఇక జాగ్రత్త విషయానికి వచ్చేస్తే ఈ కాలం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనుభవంలోకి వస్తుంది. ఎట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం లోపలికి వస్తుంది అంటే, ఉదాహరణకి ఎవరి దగ్గరైనా మనం వడ్డీ తీసుకొని వచ్చేసినాం అనుకోండి, లేక ఇంటి అద్దె చెల్లించవలసి ఉందనుకోండి, అప్పుడు నెలకు 30 రోజులే ఉంటాయి మొత్తం మీద. ఆ 30 రోజులు ఇద్దరికి సమానంగానే వర్తిస్తాయి. కానీ వడ్డీ చెల్లించేవాడికి చాలా తొందరగా వచ్చేసింది, ఫస్ట్ అనేటువంటి తొందరగా వచ్చేసింది అని వడ్డీ చెల్లించేవానికి ఒక గుబులు, కాలం స్పీడ్గా వచ్చినట్టు అనిపిస్తుంది అన్నట్టు. అదే రకంగా డబ్బు ఎవడైతే రుణదాతయో, అంటే ఎవరికి రుణం ఇచ్చిండో లేక ఇల్లు అద్దెకి ఇచ్చిండో, ఏదో ఒకటి జరిగితే వాడికి అయ్యో ఇంకా ఫస్ట్ రాలేదు, నా అవసరం ఉండే, మరి ఫస్ట్ వస్తే నా అవసరం తీరుతుంది అని చెప్పేసి ఆ ఫస్ట్ ఏదో రుణదాతకు చాలా పొడుగ్గా కనిపిస్తుంది, దీర్ఘంగా కనిపిస్తుంది. రుణగ్రహీతకు చాలా తొందరగా వచ్చినట్లు కనిపిస్తున్నాడు. జాగ్రత్త అవస్థ లోపల కూడా ఇటువంటి కాలాలు ఒక్కొక్క రకం గడుస్తూ ఉంటాయి. తనకు మనసుకు నచ్చినటువంటి ఒక సమూహం లోపల మనం కాలం గడుపుతూ ఉన్నప్పుడు ఆ కాలం చాలా తొందరగా గడిచిపోయినట్టు అయిపోతుంది. ఎక్కడ ఎవరూ లేనప్పుడు ఆ కాలం ఏకాంతం లోపల చాలా సుదీర్ఘంగా గడిచిపోతుంటుంది. కాబట్టి జాగ్రత్త లోపల కూడా ఈ కాలం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనుభవం లోపలికి వస్తుంటుంది అన్నట్టు. ఈ 3 అవస్థలు ఒక్కరిలోనే 3 రకాలుగా భాషింప చేస్తుంది ఈ మనసు ఏదైతే ఉందో కదా. ఈ 3 అవస్థల లోపల 3 రకాలుగా భాషింపజేస్తుంది. కాబట్టి కాలం అన్నది మనసు యొక్క ఆభాస కల్పనమే. కాబట్టి ఎవరు అనగా పరమాత్మ కాలానికి అతీతుడో, ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో కాలానికి అతీతుడో, వానిలో కాలకల్పితమైనటువంటి చావు పుట్టుకలు ఉండడము లేకపోవడాలు, క్రొత్తదనము పాతదనాలు కాలాతీతుడైన శాశ్వతుడైన పరమాత్మకు ఆత్మకు వర్తింపజాలవు. అట్టి ఆత్మవే నీవేమై ఉన్నావు, అట్టి ఆత్మవే నీవై ఉన్నావు అర్జున. ఎవరి ఆత్మలు కూడా చంపబడవు, ఆత్మ ధరించిన దేహాలకే విచ్చిత్తి రూపాంతరం తప్ప ఆత్మకు లేదు, గ్రహించుకో అర్జున అని చెప్తా ఉన్నాడు. ఆత్మతత్వాన్ని వివరించి చెప్తా ఉన్నాడు అర్జునునికి. ఆ తర్వాత 21వ శ్లోకం, వేదావినాశనం నిత్యం ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థకం ఘాతయతి హంతికం. ఓ అర్జున, ఈ ఆత్మనెవడు జనన మరణములు లేనివానినిగను నాశరహితునిగను నిత్యునిగను ఎరంగునో అట్టి వాడెట్లు ఒక్కనిని చంపించగలడు, తాను చంపగలడు. అంటే ఈ ఆత్మతత్వం ఎవరికి అనుభవమై ఉంటుందో
దేహ తాదాత్మ్యత నుండి ఎవరు విముఖుడైపోతాడో, ఆత్మయందే స్థితుడైతాడో, ఎవరైతే ఆత్మస్థితి అందు ఉంటాడో, అట్టి ఎప్పుడైతే మనిషి మనసు ఆత్మస్థితి అందుతుందో అట్టి ఆత్మకు నాశనమే లేదు. అంటే నిత్యమైనది, సత్యమైనది ఆత్మని యొక్క ఉనికి అయినప్పుడు, ప్రతి ఒక్కరి ఉనికి ఆత్మయే అయినప్పుడు, అట్టి ఆత్మ ఏకమేవ, ఆ పరమాత్మ, అట్టి ఆత్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే సూత్రానికి కట్టుబడి ఉన్నప్పుడు, ఆ పరమాత్మకు ఇతరముగా ఇంకొకటి ఏది లేనప్పుడు, ఆ పరమాత్మయే నీ ఆత్మ అయినప్పుడు చచ్చేవాడు చంపేవాడన్న మాటకు అర్థమే లేదు. చచ్చేవాడే చంపేవాడు, చంపేవాడే చచ్చేవాడు. ఎందుకంటే ఇరువురిలో ఉన్నది చావు పుట్టుక లేని ఆత్మయే కదా అన్నదే ఈ శ్లోకం యొక్క సారాంశం అన్నమాట. తర్వాత 22వ శ్లోకం. అయితే ఇంతవరకు ఆత్మతత్వం చెప్పింది బాగానే ఉంది, మరి ఇదేమిటి? ఇదంతా చూస్తూ ఉన్నాం మనం. చచ్చేవారిని చూస్తూనే ఉన్నాం, చంపేవారు చంపుతూనే ఉన్నారు, చచ్చేవారు చస్తూనే ఉన్నారు, చంపేవారు చంపుతూనే ఉన్నారు, పుట్టేవారు పుడుతూనే ఉన్నారు. అంటే మరి ఇవన్నీ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి కదా. మరి పుట్టుక, చావు, చంపడము, పుట్టడము, వీటి లోపల రహస్యం ఏమిటిదనే మాటకు వచ్చేస్తే చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు మనం వింటూ ఉన్నాం. వాసాంశి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. చినిగిపోయిన పాత బట్టలను విడిచి మనుజుడు ఇతరములకు క్రొత్త బట్టలను ఎట్లు ధరించుచున్నాడో, అట్లే దేహియగు ఆత్మయు శిథిలములైన పాత శరీరములను వదిలి ఇతరములో క్రొత్త శరీరమును ధరించుచున్నాడు. మరి ఏంటిది ఇదంతా? చచ్చేది ఏంటిది? చచ్చేది చూస్తున్నాం, పుట్టేది చూస్తూ ఉన్నాము, పుట్టేవారు పుడుతూనే ఉన్నారు, మరి చచ్చేవారు చస్తున్నారు. ఏంటిది ఇదంతా అనే మాటకు వచ్చేస్తే, సర్వాధికారి సర్వస్వరూపి పరమాత్మ ఆత్మ, సర్వాధికారి సర్వస్వరూపి, సర్వంతర్యామి, సర్వం తానై ఉన్నవాడే పరమాత్మ ఆత్మ అన్నప్పుడు, ఆత్మ పరమాత్మ లీలా విలాసం ఇదంతా. ఆత్మ పరమాత్మ యొక్క లీలా విలాసం ఇదంతా. ఉదాహరణకి ఈ చావు, పుట్టుకలు వగైరా వగైరా అన్నీ ఏదైతే జరుగుతాయి మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా పరమాత్మ లీలా విలాసం, ఇదంతా లింగ లీలా విలాసం. నీటి బుడగలు నీటి రూపాంతరమే అయ్యి సముద్రం లోపల, నదుల లోపల, ఎక్కడో జలాశయం లోపల నీటి బుడగలు నీటి రూపాంతరమే అయ్యి, బుడగలు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళ లోపల నీటి రూపాంతరమే నీటి బుడగలు అవుతాయి అన్నట్టు. ఆకృతి మారినట్లు అనిపిస్తాయి. నీరు ఒక రకంగా, బుడగలు ఒక రకంగా. గాలి తాకిడికి యథాతథ పూర్వరూపం పొందుతాయి. నీటి లోపల నుంచి బుడగలు వస్తాయి, ఆ తర్వాత గాలి తాకిడికి యథాతథ పూర్వరూపం పొందుతాయి. మళ్ళీ ఎక్కడ పోతాయి? ఆ నీళ్ళ లోపలనే అణిగిపోతాయి అన్నట్టు. అలాగే నది, జలాశయాల లోపల, సముద్రాల లోపల కెరటాలు వస్తూ ఉంటాయి, తరంగాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సాగర జల లీలా విలాసమే కదా. సాగర జలం యొక్క కెరటాలు ఇంతెంత ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉంటాయి, తరంగాలు వస్తూ ఉంటాయి, కంటికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. బీచ్ లోపలికి వెళ్ళిపోయి మనం చూస్తూ ఉంటే అదొక తమాషానే మనకు సముద్రానికి భిన్నంగా కనిపించినట్లు మనకు ఆభాస కలుగుతుంది అన్నట్టు. అయితే కెరటాలు, తరంగాలు ఇవన్నీ సాగరజల లీలా విలాసమే కదా. అంతే కదా. ఎన్ని రూపాలుగా వ్యక్తమైన
తరంగాలు కెరటాలు ఎన్ని రూపాలుగా వ్యక్తమైన సాగరానికి వచ్చే లాభము లేదు, నష్టము లేదు. ఇవన్నీ చూపరుల మనోహర దృశ్యాలే తప్ప ఆ సాగరంలోకి కొత్తగా వచ్చింది లేదు, ఆ సాగరం లోపల నుండి పోయింది లేదు. అలాగే ఆత్మలీలా విలాస వైభవము కూడా అంతే. దీన్నే పరమాత్మ లీలా విలాస వైభవము ఇలాంటిది అన్నట్టు. ఆత్మ శరీరాలను మనము బట్టలు మార్చినట్లు మారుస్తూ ఉంటుంది. శిథిలములైన వయసుతో సంబంధం లేకుండా ప్రధాన భాగాలు శిథిలమైనప్పుడు సముద్రమే తన రూపమును తరంగాలుగా వ్యక్తీకరిస్తున్నట్టు ఆత్మ కూడా శరీరాన్ని ధరిస్తుంటుంది. శరీర ప్రధాన భాగాలు శిథిలమైనప్పుడు, ఉదాహరణకి గుండె, మెదడు, కాలేయం, వెన్నెముక ఇలా ఏది పోతే, ఏది శిథిలమైతే ప్రాణం ఉండదో అట్లా శిథిలమైనటువంటి దేహాలను ఆ దేహాలన్నీ ఏవి శిథిలమైన భాగాలు కూలిపోతాయో అప్పుడు అది గమనించినటువంటి ఆత్మ మనం ఎలాగైతే చినిగిపోయినటువంటి బట్టలను వదిలేస్తామో, విసిరేసి వాటికి ఏదో తుడవడానికి దీనికి ఎట్లా పెట్టుకుంటామో వాటిని అట్లా చినిగిపోయినవి విసిరేసి తొలగించుకొని కొత్త బట్టలను ఎట్లయితే మనం ధరిస్తూ ఉంటామో ఆత్మ కూడా దేహాలను ధరిస్తూ ఉంటుంది, మారుస్తూ ఉంటుంది. బుడగలు వస్తాయి, అంతర్ధానం అయిపోతాయి. కెరటాలు వస్తాయి, కూలిపోతాయి. తరంగాలు వస్తాయి, అంతర్ధానం అయిపోతాయి. అట్లాగే ఈ దేహాలను కూడా ఆత్మ అలాగే ధరిస్తూ ఉంటుంది, మారుస్తూ ఉంటుంది. ఆత్మేతరమైనదే లేనప్పుడు, అంటే సర్వముఖల విధం బ్రహ్మ అనే సూత్రం ఉన్నది ఒకే ఒక తత్వమైనప్పుడు, తద్భిన్నంగా ఇంకొకటి లేనప్పుడు ఇది ప్రశ్నించడం ఎక్కడా, ప్రశ్నలు ఎక్కడా, ఉత్తరాలు ఎక్కడా, సమాధానాలు ఎక్కడా అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది భగవద్గీత మనకు ఈ శ్లోకం లోపల చూడండి. ఎప్పుడైతే పాత బట్టలను తొలగించుకొని కొత్త బట్టలు తొడుక్కునే ముందు మనకు ఏమైనా బాధ ఉంటుందా? ఉండదు, సంతోషమే ఉంటుంది అన్నట్టు. అట్లాగే ఆత్మ కూడా నీ ఉనికి, ఏ ఆత్మ అయితే ఇప్పుడు నిన్ను ధరించి ఉన్నదో, ఏ ఆత్మ అయితే నా శరీరాన్ని ధరించి ఉన్నదో అది ఉంటేనే శరీరానికి ఉనికి ఉన్నది, లేకపోతే లేదు. ఇంత సులభమైనటువంటి దృష్టాంతం మనకంటే తాదాత్మ్యం అనేటువంటిది, దేహం యొక్క తాదాత్మ్యము తొలగించుకోవాలి. పాత బట్టల ఎడల మనకుండే మమత ఎట్లా తొలగిపోతుందో దేహం విషయం లోపల కూడా అటువంటి మమకారాన్ని తొలగించుకోవాలి. ఎందుకంటే నీలో నేనై ఉన్నది, నేనంటున్నది, అహమస్మి అంటున్నది ఆత్మతత్వమే. ఏది లేకపోతే నీ దేహమే లేదో, ఏది ఉంటే నీ దేహం ఉందో అదే నీవు, అదే ఆత్మ, అదే పరమాత్మ. కాబట్టి చావు పుట్టుకలు ఇది ఎందుకు వచ్చేసిందంటే అర్జునునికి దేహ తాదాత్మ్యత, దేహభావం ఉండబట్టి దేహభావనతోనే ఇవన్నీ సుఖ దుఃఖాలు వస్తూ ఉన్నాయి. మొట్టమొదలు చెట్టును వ్రేళ్లతో సహా జేసీబీ పెట్టి పెకిలించినట్టు దేహము నేనన్నటువంటి భావనను తొలగించటం కొరకు దేహముకు విలక్షణంగా, దేహంకు సాక్షిగా ఉండేటువంటి ఏదైతే ఆత్మతత్వం ఉందో దాన్ని తనదైన శైలి లోపల ఉపమేయ ఉపమానాల ద్వారా అర్థం చేయిస్తూ ఉండడం మొత్తము ఇది మనం కూడా అర్థం చేసుకోవాలి. దేహము నేననుకుంటున్నాం అందరం కూడా. దేహము నేననుకుంటున్నాం కాదు, దేహము నాది అనేటువంటి జ్ఞానం కూడా
ప్రతి ఒక్కరికి ఉంది. ఎట్లా దేహము నాది అంటే, దేహము నాది అనుకుంటున్నాము అన్నప్పుడు దేహము నీకు వేరే అయినట్టే లెక్క. ఇది నేను దేహమును అనుకుంటున్నది ఒక సత్యము వ్యవహారం లోపల అయితే, అదే వ్యక్తి దేహము నేను కాను అని కూడా అనుకుంటున్నాడు. జ్ఞానము సంబంధం లేకుండా ఏమీ తెలియకున్నప్పటికైనా కానీ దేహము మనిషి యొక్క వాస్తవ స్వరూపం కాదు అంటున్నాడు అన్నట్టు. చాలా సందర్భాల్లో పలుస్తుంది మాట. ఎప్పుడు అంటున్నాడనే మాటకు వచ్చేస్తే, ఒక మనిషి యొక్క మిత్రుతోని కలుసుకొని వచ్చేసాడు. పని అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవాలని చెప్పేసి అతడు తన కారుపై కూర్చున్నాడు అన్నట్టు. పని అయిపోయిన తర్వాత వీళ్ళు బయటికి పోయినరో లేదో, ఇంకా కారు వాళ్ళది స్టార్ట్ అయిందో లేదో, అప్పుడే ఆ మనిషికి కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె యొక్క నరాలు తెగిపోయి అక్కడికక్కడ కుప్ప కూలిపోయాడు. అరుపులు వినొస్తున్న ఇంట్లో మరి ఏమైంది అరుపులు వినొస్తే వాళ్ళు కారు దిగి వచ్చేసి అక్కడికక్కడే నిమిషం లోపలే ఎంత పరివర్తన జరిగిందన్నట్టు. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఇంతకు మొదలు మాటలాడింది ఎవరితోని? ఒక శంకర్ అనేటువంటి వాడు ఆ వ్యక్తి అతనితో మాట్లాడినారు. వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారు, ఎంతో ప్రేమగా వెళ్ళిపోతున్నారు అన్నట్టు. అది ఏంటో మరి అతడు కుప్పగూలిపోవడం ఆ సమయం వచ్చింది. వచ్చినటువంటి వాళ్ళు, గుమిగూడినటువంటి వాళ్ళు అందరూ కూడా ఏమంటారు చెప్పండి? అరే, ఈ శంకర్తో ఇప్పుడే మాట్లాడినామప్ప, మేము ఇప్పుడే మాట్లాడినాము, ఇప్పటికిప్పుడే పాయ కదా, 1 నిమిషం 2 నిమిషాలు అయింది అంటే శంకర్ దేహం ఉన్నప్పటికైనా కానీ దేహం శంకర్ కాడు అనేటువంటి భావన వాళ్ళకు ఉన్నట్టే కదా. శంకర్ పాయ్ అని అంటున్నారు అన్నట్టు. అంటే 1-2 నిమిషాలు కూడా కాలే, దేహం కూలిపోయి ఇంకా వేడివేడిగా ఉన్నది. మరి ఉన్న వ్యక్తిని లేడని ఎందుకు అంటున్నారు అంటే, చూడండి, ప్రతి ఒక్కరికి ఎరక ఉంది మనిషి లోపల. దేహము ఉన్నప్పటికైనా దేహముతో వర్తించడం లేదు మనము. దేహములో ఉండే ఆత్మ ఉన్నంత వరకే దేహముతో పరస్పరము దేహాలు వర్తిస్తూ ఉన్నాయి. ఆత్మ దేహాన్ని త్యజించినప్పుడు దాని అస్తిత్వాన్ని మనం అంగీకరించము. ఇది దేహాత్మల యొక్క జ్ఞానం అన్నట్టు. అంగీకరించాం. ఎందుకు అంగీకరించాము అంటే, మనకు అర్థమైంది ఏది లేకపోతే ఇది లేదో అదే, ఏది లేకపోతే ఇతను లేడో అదే అతడు, ఏది లేకపోతే అతడు లేడో అదే అతడు, ఏది లేకపోతే నేను లేనో అదే నేను, ఆ నేనే ఆత్మ, ఆ ఆత్మే పరమాత్మ. దాని గురించి అంటే దేహాన్ని ఆత్మను రెండిటిని విశదీకరించి చెప్తా ఉన్నాడు అన్నట్టు. నీవు దేహమువు కావు, దేహానికి నీవు సాక్షివి, నీవు ఆత్మవు అని చెప్పి దాని యొక్క శాశ్వతత్వము, దేహం యొక్క నశ్వరత్వాన్ని ఇలాంటి శైలి లోపల శ్రీకృష్ణుల వారు వివరించి చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఈ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే వాస్తవంగా మనకు ఉండేటువంటి దుఃఖం తొలగిపోతుంటుంది. ఈ జగత్తంతా, ఈ జీవితం అంతా ఒక లీలా విలాసంగా కొనసాగుతూ ఉంటుంది. నీరు ఎట్లా తన బుడగలతోని శోభిస్తుందో లింగలీలా విలాసం అంటారు. ఎందుకంటే అంగమును ప్రకాశింపజేస్తున్నటువంటి లింగము యొక్క లీలా విలాసం అన్నట్టు. అది ఆ ఆత్మ శరీరాలను ధరిస్తుంది, త్యజిస్తుంది, మళ్ళీ ధరిస్తుంది, త్యజిస్తుంది. ఒకసారి ఏది ధరించకుండా ఉండిపోతుంది. అంతా దాని లీలా విలాసం. అదే సర్వమై ఉన్నప్పుడు
ఆ సర్వంలోనే నేనొక్కడైనప్పుడు ఇంకా దాన్ని గురించి ప్రశ్నించేది ఏంటిది, సమాధానం పొందేది ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకుంటే చాలా ఆనందం ఉంటుంది. దీని పేరే ఆత్మజ్ఞానము. ఇలాంటి విషయాలు చాలా వస్తూ ఉంటాయి. ఇది చాలా క్రిటికల్ సబ్జెక్ట్. అంటే దేహ తాదాత్మ్యత ఉన్నటువంటి వానికి అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు. ఎట్లా అంటే వేరే ముందు రాబోతే ఇంకా మొత్తం మీద ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరుల వరకు తీసుకొని పోండి. చాలా తీరికగా, చాలా విశ్లేషణాత్మకంగా ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క శ్లోకంలో కూడా అంతరార్థాన్ని వివరిస్తూ ఉన్నాము. దేవుడు ఆరోగ్యం ఇచ్చేస్తే ప్రతి శ్లోకం ఇలాగే వివరిస్తుంటాము. ఈ తీరిక గొప్ప గొప్ప మహాత్ములకు, గొప్ప గొప్ప పండితులకు ఉండదు ఈ తీరిక. ఎందుకంటే జనము గుమిగూడినప్పుడు జనరంజకమైనటువంటి మాటలే చెప్పవలసి వస్తుంది. అందులో తత్వం రావచ్చు, రాకపోవచ్చు, ఇతిహాసాలతో ముడిపడి ఉండవచ్చు, హాస్యాలతో ముడిపడి ఉండవచ్చు. ఎందుకంటే జన సమీకరణ జరిగినప్పుడు సభల లోపల జనం యొక్క హావభావాలను బట్టి, వాళ్ళ యొక్క ముఖ గుర్తులను బట్టి ప్రవచనం మారుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఏకాంతం లోపల మేము వీడియో లోపల ఎప్పుడైతే శ్లోకాలు వివరిస్తూ ఉన్నామో, మేము ఎవరిని చూసే అవసరం లేదు, ఎవరి ద్వారా మాకు డిస్టర్బెన్స్ జరగదు, ఎవరి కొరకు మేము విషయాన్ని మార్చాలనే ప్రసక్తి కూడా ఉండదు. కాబట్టి చాలా కూలంకషంగా రావడానికి అవకాశం ఉన్నది. నేను ఒక సామాన్యమైన వ్యక్తిని అయినందువల్ల, నాకు ఎలాంటి బిజీ షెడ్యూల్ లేనందువల్ల ఇది ఇట్లా వ్యక్తమవుతుంది. దేవుడు ఎంతవరకు కొనసాగిస్తే అంతవరకు దీన్ని ఇట్లానే సాగిస్తాము. మరి మా అదృష్టం లోపల ఉంటే మొత్తం 700 శ్లోకాల వరకు జరగవచ్చు. అది మన చేతిలో లేని విషయం. కాబట్టి మీరు విన్నవారు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా తక్కువ మంది వ్యూవర్స్ వస్తూ ఉన్నారు. ఎందుకంటే సబ్జెక్ట్ అలాంటిది. ధన్యవాదాలు.